దేవుడు నీకు శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. మనందరినీ దేవుడు శ్రేష్టమైన వాగ్దాన దేశము ఆ సియోను కోట కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఆ సియోను చేరాలని, ఆ సియోను కోటను మనము స్వాధీనం చేసుకోవాలని, ఆయనతో పాటుగా ఉండాలని దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చాడు. ఈ శ్రేష్టమైన జీవితాన్ని చిన్న చిన్న అల్పకాల పాపముల కొరకు శాపంగా మార్చుకోవద్దు పిల్లరా. హల్లెలూయా. ఈ భూమి మీద మహా బ్రతికితే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 40-50 సంవత్సరాల జీవితం కొరకు, ఈ 40-50 సంవత్సరాల సుఖాల కొరకు, ఈ 40-50 సంవత్సరాల ఆడంబరాల కొరకు నిత్యము నీ ఆత్మని 1000 ఏండ్లు యుగయుగాలు కాలుతున్న అగ్నిగుండంలో వేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపముతో రాజీ పడద్దు. దేవుడు చెప్తున్నాడు, పాపముతో రాజీ పడద్దు. ఏ చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఆ పాపం ఏం చేస్తుంది అంటే నీ ఆశీర్వాదానికి అడ్డుబండగా నిలుస్తుంది. కానీ ఇక్కడ దావీదు చేసిన పని ఏంటో తెలుసా? సింహాసనం ఎక్కగానే, రాజు అవగానే మొదట ఏం చేశాడంటే ఆ యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను, దేవుని స్తోత్రం చెప్పండి, వారిని ఏం చేశాడు చెప్పండి? వారిని చంపేశాడు, వారిని హతము చేసెను, యెబూసీయులను హతము చేసెను. యెహోషువ